హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బేబీ తెలుగు స్మార్ట్ జోడీ సీజన్ 3 టుడేస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ రోజు వీడియోలో. సో లాస్య అండ్ మంజునాథ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే వచ్చేసారు. ఈరోజు థీమ్ వచ్చేసి రియల్ జోడీస్ వర్సెస్ రియల్ జోడీస్. సో ఫస్ట్ ఏ జోడీ వస్తారు రియల్ జోడీ అంటే శివ అండ్ ప్రియాంక వాళ్ళ జోడీ అయితే వస్తారు. మౌన రాగం సీరియల్ చేశారు కదా, ఆ శివ అండ్ ప్రియాంక అనమాట. సో వీళ్ళైతే వస్తారు. వీళ్ళు ఎవరితో గేమ్ ఆడతారంటే ఎవరితో ఆడతారు, సోనియా అండ్ యష్ వాళ్ళతో అయితే గేమ్ ఆడతారు. సో వీళ్ళకి ఎలా గేమ్ ఉండబోతుంది అంటే 1 to 10 వరకు నెంబర్స్ అయితే మిడిల్లో ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇండివిజువల్గా అంటే గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అయితే ఆడతారు. సో ప్రియాంక అండ్ సోనియా ఆపోజిట్లో నిలబడి ఒకరినొకరు చూస్తూ ఉండాలి. ఓంకార్ అనే దగ్గర ఒక పెంగ్విన్ ఉంటుంది, అది సౌండ్ వస్తూ ఉంటుంది ప్రెస్ చేసినప్పుడు. సో అవి ఎన్ని సౌండ్స్ వస్తున్నాయో మనం కౌంట్ చేసుకొని ఇలా చూస్తూ ఉండి అలా కౌంట్ చెవులు చేయాలి అలా అనమాట. సో అలా వినేసి ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఎన్ని సౌండ్స్ వచ్చాయో తెలుసుకొని అక్కడ ఫాస్ట్గా ఎవరైతే నెంబర్ తీసుకుంటారో వాళ్ళకు 1 పాయింట్ అయితే వస్తుంది. సో ఇలా 10 పాయింట్స్ అనమాట. సో గర్ల్స్కి 5 పాయింట్స్, బాయ్స్కి 5 పాయింట్స్. సో సోనియా అండ్ ప్రియాంక ఆడినప్పుడు సోనియాకి ఓన్లీ 1 పాయింట్ వస్తుంది, ప్రియాంకకి 4 పాయింట్స్ అయితే వస్తాయి. సేమ్ గేమ్ బాయ్స్ కూడా ఆడతారు. శివ అండ్ యష్ ఆడినప్పుడు శివకి 4 పాయింట్స్ వస్తాయి, యష్కి 1 పాయింట్ వస్తుంది. సో హైయెస్ట్ పాయింట్ శివ అండ్ ప్రియాంకకి వస్తాయి. రియల్ జోడీ విన్ అవ్వలేదు. రియల్ జోడీలో ఉన్న శివ అండ్ ప్రియాంక అయితే ఫస్ట్ లెవెల్ గేమ్ ఆడతారు, గెలుస్తారు. ఇదనమాట ఇది. నెక్స్ట్ సెకండ్ ఏ జోడీ వస్తారు అంటే చిన్ని సీరియల్ నుంచి కావ్య అండ్ వీరన్ వాళ్ళ జోడీ అయితే వస్తారు. అండ్ వీళ్ళు ఎవరితో గేమ్ ఆడతారంటే అభయ్ అండ్ భవానీ వాళ్ళతో అయితే ఆడతారు. అండ్ అభయ్ అండ్ భవానీ వాళ్ళతో గేమ్ ఆడతారు కదా, వీళ్ళకు ఉండే గేమ్ ఎలా ఉండబోతుంది అంటే చైర్లో కూర్చుంటారు, పెన్ ఇస్తారు. వీళ్ళకి ఏంటంటే ఐ లవ్ యూ, 1 I హార్ట్ యూ అని రాస్తూ ఉండాలి, చెప్తూ లవ్ మంత్ర చెప్తూ రాస్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఎవరైతే ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళైతే గెలుస్తారనమాట. సో ఐ లవ్ యూ అని రాయాలి. 3 పేపర్స్ ఉంటాయి. 1 ఐ హార్ట్ షేప్, యూ ఐ లవ్ యూ అని చెప్తూ రాసుకోవాలి. ఎవరైతే ఫాస్ట్ ఫినిష్ చేస్తారో ఈ గేమ్ అంటే కావ్య అండ్ వీరన్ వాళ్ళ జోడీ ఫాస్ట్గా ఫినిష్ చేస్తుంది. సెకండ్ లెవెల్ గేమ్ వీళ్ళు గెలుస్తారు. నెక్స్ట్ థర్డ్ జోడీగా ఎవరు ఎంట్రీ ఇస్తారు అంటే ఎవరిస్తారు, మగువా సీరియల్ నుంచి శ్రావణ్ అండ్ కృతిక వాళ్ళ జోడీ అయితే వస్తారు. వీళ్ళు ఎవరితో గేమ్ ఆడతారు అంటే లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళతో అయితే గేమ్ ఆడతారు. అండ్ వీళ్ళ గేమ్ ఎలా ఉండబోతుందంటే ఒక బాక్స్లో నిలబడాలి, కొట్టుకోవాలన్నమాట. పిల్లోస్తో అయితే కొట్టుకోవాలి. అండ్ కొట్టుకునేటప్పుడు ఒంటి కాలు పైన నిలబడాలన్నమాట. ఒక కుడి కాలు పైన అనేసి ఓన్లీ 1 కాలు పైనే నిలబడాలి. సో ఇలా అయితే ఉంటుంది ఇది గేమ్. సో ఇలా ఆడినప్పుడు 3 మంజునాథ్ అండ్ శ్రావణ్ ఆడతారు. ఫస్ట్ వీళ్ళు ఆడినప్పుడు 3 పాయింట్స్ శ్రావణ్కే వస్తాయి, మంజునాథ్కి 0 పాయింట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ లాస్య అండ్ కృతిక గేమ్ ఆడతారు. సో కృతికకి 3 పాయింట్స్ వస్తాయి, లాస్యకి 0 పాయింట్స్ వస్తాయి. సో లాస్య వాళ్ళ జోడికి పాయింట్స్ అయితే రావు, 6 పాయింట్స్ వీళ్ళకే వస్తాయి. థర్డ్ లెవెల్ విన్నర్ ఈజ్ శ్రావణ్ అండ్ కృతిక అయితే గెలుస్తారు థర్డ్ లెవెల్. సో ఇప్పటివరకు జరిగిన వాళ్ళలో రియల్ జోడీ ఒక్కళ్ళు కూడా గెలవలేదు, రియల్ జోడీసే గెలిచారు. సో లాస్ట్కి ఫైనల్ కాదు, 4th లెవెల్ జోడీ కదా, 4th లెవెల్ గేమ్ కోసం 4th లెవెల్ జోడీ అయితే వస్తారు. ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ నుంచి అంశు అండ్ రఫీ అయితే వస్తారు. వీళ్ళు ఎవరితో ఆడతారు, లాస్ట్కి మిగిలింది ఒకరే కదా, అమర్ అండ్ తేజు మిగులుతారు. వీళ్ళతో అయితే గేమ్ ఆడతారు. వీళ్ళతో ఎలా గేమ్ ఉండబోతుంది అంటే బెలూన్స్ పగలగొట్టాలి, నడుముకి బెలూన్స్ అయితే కట్టుకొని సుష్మా కొరడాతో బెలూన్స్ని పగలగొట్టాలన్నమాట. అలా ఉంటుంది ఈ గేమ్. సో ఈ లెవెల్ గేమ్ ఎవరు గెలుస్తారు అంటే స్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రూప్ బి పరువు అంతా ఇప్పుడు అమర్ తేజు వాళ్ళ పైనే ఉంది అనేసి ఓంకార్ అన్నయ్య అయితే చెప్తారు. సో అందరూ చెప్తారనమాట పరువు కాపాడాలి మనది అన్నట్టు, రియల్ జోడీస్ పరువు కాపాడాలి అమర్ నువ్వు అని చెప్తారు. సో వీళ్ళకి ఫైనల్గా ఈ 4th లెవెల్ ఎవరు గెలుస్తారు అంటే అమర్ అండ్ తేజువే గెలుస్తారు. సో ఫస్ట్ 3 లెవెల్స్లో గెలిచిన రియల్ జోడీస్, లాస్ట్ 4th లెవెల్లో గెలిచిన అమర్ తేజు, అందరికీ 4th లెవెల్ ఫైనల్ లెవెల్ గేమ్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుందంటే గ్లాసెస్తో ఫస్ట్ ఈ గ్లాసెస్ ఉంటాయి, గ్లాసెస్లో 15 గ్లాసెస్ అయితే ఇస్తారు. 15 గ్లాసెస్ ఇచ్చినప్పుడు టవర్ అయితే బిల్డ్ చేయాలి. గ్లాసెస్ పైన గ్లాసెస్ ఇలా పెట్టేసి ఒక టవర్ బిల్డ్ చేయాలి. పక్కన ఒక చిన్న గ్లాస్ ఉంటుంది, ఆ చిన్న గ్లాస్లో కొన్ని వాటర్ అయితే ఉంటాయి. వాటర్ గ్లాస్ పక్కన ఉంటుంది. స్పూన్ అండ్ చిన్న బాల్ అనేది నోట్లో పెట్టుకోవాలన్నమాట. సో గర్ల్స్ ఫస్ట్ టవర్ బిల్డ్ చేసేస్తారు. తర్వాత బాయ్స్ వచ్చేసి స్పూన్ పట్టుకొని అందులో గ్లాస్ పెట్టేసి తర్వాత నోటితో స్పూన్ పట్టేసుకొని దాంట్లో బాల్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ ఉంది కదా, అది
పైన ఉన్న గ్లాస్ 1 గ్లాస్ ఉంది కదా, దానిపైన పెట్టేసి ఆ గ్లాస్ పట్టుకొని గ్లాస్లో పెట్టేసుకొని అవన్నీ దాంట్లో అలా కంప్లీట్గా 15 గ్లాస్లో పైన మనం వాటర్ గ్లాస్ ఉంటుంది, వాటర్ గ్లాస్లో మనం పట్టుకున్న బాల్ ఉంది కదా, ఆ బాల్ తీసుకెళ్ళి ఆ గ్లాస్లో అయితే పెట్టేసేయాలన్నమాట. అలా ఎవరైతే ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు, స్మార్ట్ జోడీస్ విన్నర్ అవుతారు, బెస్ట్ జోడీగా అయితే గెలుస్తారు. సో ఎవరు అలా చేశారు ఫాస్ట్గా అంటే శివ్ బాగా ఆడతారు, కానీ ఆ బాల్ అనేది కింద పడిపోతుంది. సో అమర్ అండ్ తేజు వాళ్ళ జోడీ అయితే గెలుస్తారు. ఇప్పటి వరకు 6 రింగ్స్ అయితే గెలిచారు. ఫైనల్గా కాదు, నాకు ఈరోజు ఒక రింగ్ అయితే గెలుస్తారు. సో 7 రింగ్స్ అయిపోయాయి కాబట్టి 7 అడుగులు వేస్తూ రింగ్ తెచ్చుకొని వేసుకోండి అనేసి చెప్తారు ఓంకార్ అన్నయ్య. అలా అయితే చేశారు. సో టుడేస్ బెస్ట్ స్మార్ట్ జోడీ సీజన్ 3 రియల్ జోడీస్ వర్సెస్ రియల్ జోడీలో బెస్ట్ జోడీగా ఎవరు గెలిచారు అంటే అమర్ అండ్ తేజు అయితే గెలిచారనమాట, విన్ అయ్యారు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.